కాకినాడ జిల్లా ప్రజలను పెద్ద పులి హడలెత్తిస్తోంది. బౌరువాక గ్రామంలో రోడ్డు దాటుతున్న పెద్ద పులిని స్థానికులు అధికారులు గుర్తించారు. నీటి కాలువ ద్వారా శంఖారావం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలో మాసంపల్లి రాజవరం గ్రామాల జీడి మామిడి తోటల్లోకి పెద్ద పులి ప్రవేశించింది. శంఖవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. పులి కదలికలను అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు. పెద్ద పులి నిరంతరం తన స్థానాన్ని మారుస్తుండటంతో పట్టుకోవటం అధికారులకు సవాలుగా మారింది. తదుపరి సమాచారం ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా గ్రామస్తులందరికీ తెలియజేసుకుంటాం. ఇట్లు అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ వారు ఉత్తర్వులు తెలియజేస్తున్నాం. తదుపరి సమాచారం ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా గ్రామ రాజవరం మాసంపల్లి గ్రామం నుంచి మాట్లాడడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా పులి భయంతో ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. అదేవిధంగా రాత్రి తాడువై గ్రామంలో రావడం, తాడువై గ్రామంలో దూడపై దాడి చేసి అటు నుంచి అలాగా మాసంపల్లి బౌరోక మీద నుంచి మాసంపల్లి మీదుగా వచ్చి ఇందాక పొద్దున్న 10-10:30 ప్రాంతానికి తొంట నాగమణి గారి సేలోంచి రోడ్డు దాటడం జరిగింది. మేము కళ్ళారా చూసాం. చాలా భయాందోళనతో, చాలా ఆందోళనతో మేము పరుగులు తీసాం. పులి దాటి ఇలాగ రాజవరానికి వైపుగా రావడం జరిగింది. దాని తోడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలర్ట్ అయ్యి కూడానే పులిని ఎక్కడుందో దాన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మన శ్రీశైలం నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతైనా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మాకు జాగ్రత్త చెప్పడం జరిగింది. ఇప్పుడు వీఆర్ వగరే కాదు, ప్రతి ఒక్కరు కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా మాకు అందుబాటులో ఉంటూ ప్రజలందరినీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి దూడలని అన్నింటిని కూడా చాలా వరకు కూడా ఆ మేకలని అన్నింటిని కూడా జాగ్రత్తమైన ప్రాంతాల దొడ్లోకి మళ్లించి అందరినీ కూడా అప్రమత్తంగా ఉండి కాపాడాలని చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా చాలా భయాందోళనతో ఈ పులి ఏం చేస్తానో ఆందోళనతో ఉన్నాము. మేమందరూ కూడా జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పులి బారిన పడకుండా మీరందరూ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ